హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ. టుడే అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత స్వీట్ రెసిపీ అసలు ఏం చేయలేదని ఏం చేద్దామా డిఫరెంట్గా అనుకుంటే మొన్న రైతు బజార్ నుంచి క్యారెట్స్ తీసుకొచ్చాను కదా. మా ఫ్రెండ్ ప్రియా ఉంటారు, ఆవిడ చెప్పారు క్యారెట్తో మిల్క్ బాగుంటుంది, క్యారెట్ మిల్క్ అది ఒకసారి ట్రై చేయండి, పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు అని. సరే, నేను ఎప్పుడూ చేయలేదు కానీ ఒకసారి చేద్దాం అనేసి ట్రై చేశాను. ముందుగా అయితే ఒక గిన్నెలో 3 క్యారెట్స్ చూపించాను కదా, అవి చిన్న పీసెస్లో వాష్ చేసి పీసెస్లో కట్ చేసి బాయిల్ చేసుకున్నాను. అవి కుక్ అయ్యే వరకు క్యారెట్స్ ఒక పక్కన కుక్ అవుతున్నాయి. ఈ లోపల ఇంకొక గిన్నెలో ఒక 1/2 లీటర్ ఏ మిల్క్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. మీ ఇంట్లో ఉండే పాలైనా తీసుకోవచ్చు, గేదె పాలు అలా. తర్వాత అది మరిగించుకొని ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ ఉన్నాయి కదా, అవి ఒకసారి కుక్ అయిపోతే మనం చల్లారిన తర్వాత వాటిని మిక్సీ పట్టి అయితే పెట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఆ పేస్ట్ అయితే చేసుకోవాలి. ఆ వాటర్ ఉంటుంది కదా లాస్ట్లో, ఆ వాటర్ వేసుకుని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మరిగిన పాలల్లో ఈ పేస్ట్ అయితే యాడ్ చేస్తూ మనం తిప్పుతూ ఉండాలి. మనకి ఇది తిప్పుతూ ఒక 10 to 15 minutes అలా తిప్పేసరికి అది కొంచెం ఆ రెండు మిక్స్ అయ్యి పైన ఒక తెల్లటి లేయర్లా ఫామ్ అయింది. అది కూడా వేసి మనం తిప్పుతూనే ఉండాలన్నమాట. అప్పుడే ఆ లేయర్ వల్లే ఇంకా టేస్ట్ బాగుంటుందంట, అది మేగడలా వచ్చి. తర్వాత అలా తిప్పుతూ ఉంటే ఇందులో మనకి షుగర్ యాడ్ చేసుకోవాలి. నాకైతే ఒక టీ గ్లాసు ఇంకొక 1/2 గ్లాసు షుగర్ అయితే పట్టింది. అది యాడ్ చేసుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, ఒక 4 ఇలాచీ ఇలా నలిపి వేసుకున్నాను. తర్వాత ఇందులో ఒక 20 బాదము నేను ముందు రోజు కాదు, ఆ రోజు ఈవినింగ్ చేశాను. మార్నింగ్ సోక్ చేసి అవైతే పీల్ తీసి చిన్న చిన్న పీసెస్లా అయితే కట్ చేసుకున్నాను. జీడిపప్పు కూడా అంతే, ఒక 10 వరకు తీసుకుని అవి కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి చూపిస్తున్నాను కదా, అవి అయితే యాడ్ చేసుకుని ఇంకొక 10 minutes అలా ఉంచాను. దగ్గరకు వచ్చి, మరీ దగ్గర కాదు, మన మిల్క్ షేక్ ఎలా ఉంటుంది అలా వస్తే సరిపోద్ది. తర్వాత ఇది చల్లారిన తర్వాత దించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 hour తర్వాత తీసుకుంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది, ఎలా ఉంటుందో అనుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిరీటీస్ గ్యాలరీ. థ్యాంక్ యూ ఫర్